శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి, ఈ కుంభరాశి వారికి చూసినట్టయితే ఈ నెలలో కొద్దిగా అనారోగ్యంగా ఉండడము, కొన్ని అనుకోని ఆపదలు రావడము, మనోవిచారంగా ఉండడము, బంధుమిత్రులతో కలహాలు ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే అనుకోని కష్టాలు రావడము, ఊహించినటువంటి కష్టాలు రావడము, అది ఎప్పుడో తీసుకున్నటువంటి ఒక డబ్బు వారి చేతిలో ఉండి కూడా మనకు వారి కట్టకుండా మర్చిపోయినటువంటి ఒక దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు దాన్ని పైకి లేపి మనను బాధ పెట్టడం, ఫలానాడు తీసుకున్నామని. అలాగే ఏవైనా కేసులు, కోర్టు కేసులు ఉన్నట్టయితే అవి తిరిగి ఆ ఫైల్ పైకి వచ్చి ఆ ఫైల్ మళ్ళీ తీసి మనకు నోటీసులు పంపించడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసులో స్థిరత్వం లేకపోవడము, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల అపకీర్తి, 10 మందిలో చెడ్డ పేరు రావడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. డబ్బు నష్టపోవడం అనేటువంటిది కూడా ఆస్కారం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మొదటి వారంలో. ఎందుకంటే పాత కేసులు ఏవైనా ఉండి అవి మీరు మర్చిపోయినట్లయితే అవి మళ్ళీ ఆ ఫైల్ పైకి వచ్చి దాన్ని తీసి మళ్ళీ మీకు నోటీసు పంపించడము, వాటి వల్ల మళ్ళీ ఇబ్బందులు పెరగడము, కోర్టు చుట్టూ తిరగడము లేదా పోలీస్ చుట్టూ తిరగడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే బంధుమిత్రులతో విరోధము, బంధుమిత్రులతో కాకుండా పరజన విరోధనము, అంటే పక్కింటి వాళ్ళతోటి, ఎదురింటి వాళ్ళతోటి, దారిన పోయేటువంటి వానితోటి కూడా మీరు మంచి ఆలోచనతోటే మీరు జవాబు చెబుతూ ఉండొచ్చు, మంచి ఆలోచనతోటే క్లూ ఇవ్వచ్చు మీరు, కానీ అది నాకు చెడ్డగా అనిపించవచ్చు. దానివల్ల విరోధం, పోటాటలుగా కలహాలు కావడము, దానివల్ల విరోధం ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనస్తాపం, సుఖంగా ఉందాము 2 క్షణాలంటే ఏదో ఒక పిడుగొచ్చి పైన పడడము, ఏదో ఒక మాట వచ్చి, ఎందుకంటే అనుకోని ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానివల్ల ఎప్పుడు మనస్తాపంగా ఉండడము. రెండవ వారంలో భయము, నిరంతరం ఎవరో వెంటాడుతున్నట్టు భయంగా ఉండడము, ఆలోచనలు ముసురుకుంటూ ఉండడము, ఏ పని కూడా సక్రమంగా నెరవేర్చకపోవడము, ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడము, ఏ పని కూడా సక్రమైనటువంటి ఒక పద్ధతిలో నెరవేర్చకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూస్తున్నట్టయితే అనారోగ్యము, ఇప్పుడు మనసు ఆరోగ్యం స్థిమితంగా లేకపోవడము, దాంతోపాటు పాప కార్యాచరణలు అంటే రకరకాలుగా ఉంటాయి, అనేక రకాల ఆ యొక్క ప్రోద్బలం వల్ల, స్నేహితుల వల్ల ప్రోద్బలం వల్ల కావచ్చు, ఇతరుల వల్ల ప్రోద్బలం వల్ల కావచ్చు, మీ బుద్ధి వల్లనే కావచ్చు, పాపకార్యాలు చేయడానికి అడుగు ముందుకేస్తారు. కానీ జాగ్రత్తగా అటువంటి వాటికి వెళ్ళకండి, చేయకండి. ఎందుకంటే దుష్ట సహవాసం మీకు వెన్నంటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మీకు దుష్టులు మీ వెనకాల తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఈ సమయంలో బయటపడడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఆ దుష్టుల చేత సహవాసం చేయకండి, ముందుకు రాకండి. మిమ్మల్ని నష్టపెట్టడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా కూడా బాధ పెట్టడానికి 2-3 మీకు వెంబడి ఉంటున్నారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు, ఈ కుంభరాశి వారు. తర్వాత కోపం పెరిగిపోతుంది. ఇంతకుముందే చెప్పాను, కోపం పెరగడం వల్ల అనేకమైన నష్టాలు వస్తాయి. కాబట్టి కోపాన్ని అణుచుకోండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు 2 మాటలు, మంచి మాటలు మాట్లాడకండి, తప్పుకోండి. వాళ్ళు ఏదో అని మిమ్మల్ని ఒక టెన్షన్కు తీసుకొస్తే మీరు ఆ టెన్షన్లో బాధపడి విపరీతంగా మాట్లాడితే దానివల్ల విరోధాలు ఏర్పడము, లేనిపోని నిందలు పడడము అనేటువంటిది ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3వ వారంలో పాపకార్యాలు దారికి వెళ్లకుండా, దుష్టులతో సహవాసం చెయ్యకుండా చాలా జాగ్రత్తగా గడుపుకోండి కుంభరాశి వారు ఫిబ్రవరిలో 3వ వారంలో. ఇక 4వ వారాన్ని కనుక వచ్చినట్టయితే అపకీర్తి. 3వ వారంలో దుష్ట సహవాసం చేయడం వల్ల లేదా ఏదైనా పాపకార్యాలు చేయడం వల్ల 10 మందిలో అపకీర్తి రావడము, 10 మంది చిట్టిపోయడము, వీడా అని చెప్పి అనేటువంటి ఒక వేలెత్తి చూయించుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది 4వ వారంలో. దానివల్ల మనోవ్యధ అంటారు.
ఎప్పుడు మనస్సులో బాధపడుతూ నేను ఎందుకు చేశానబ్బా ఈ పనులు, ఎప్పుడు చేయకుండా ఉండేవాడిని, ఈ నెలలో చేశానేంటి అని చెప్పి నిరంతరం బాధపడుతూ ఉండడము, ఇంట్లో భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, ఇందులో అశుభ వార్తలు వినడము, అక్కడికి పరిగెత్తడము, ధన నష్టము ఏర్పడము, ఆరోగ్య నష్టం ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది 4వ వారంలో. దీనివల్ల అనారోగ్యాలు, లేనిపోని నిందలు మీద పడడము, మనశ్శాంతిగా మీరు ఉందామని ప్రయత్నం చేసినా కానీ ఎదుటివాడు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనీయకపోవడము అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వేసే ఈ మకర రాశి వారు వేసే ప్రతి అడుగు కూడా తగు జాగ్రత్తగా వెయ్యాలి. ఈ 2-3 నెలలు మార్చి 29 తారీఖు వరకు, ఇప్పుడు మార్చి నెలలో కూడా ఇప్పుడే చెప్తున్నాను మీకు. మకర రాశి వాళ్ళు ఈ మార్చి 29 తారీఖు 30 తారీఖు వరకు అడుగడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయండి. మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి పని చెయ్యండి మకర రాశి వారు. దానివల్ల ఎన్నో బాధలు పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త. దీనికి మీరు ప్రతిరోజు కూడా ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యండి. విధి నియమంగా పెట్టుకొని మీరు ఉగాది వరకు, ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఉగాది తర్వాత కొత్త పంచాంగం ఎలా ఉంటుందో చూసుకుందాం అప్పటికి. కానీ ఇప్పటి వరకు ఉగాది వరకు మార్చి 30 వరకు మీరు ప్రతిరోజు కూడా ఈ 2 నెలలు వదిలిపెట్టకుండా ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణ చేయండి. లేదా లలితా సహస్రనామాలలో ఉండబడేటువంటివి దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జితాయై నమః అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మననం చెయ్యండి. దానివల్ల కూడా దుర్గా స్తోత్రం చేసినంత విలువ వస్తుంది, మీకు సుఖం కలుగుతుంది. ఇది లలిత సహస్రనామాల్లో కొద్దిగా 2 వెతుక్కుంటే మీకు దొరికిపోతుంది. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జితాయై నమః అనేటువంటి ఒక్కదాన్ని మీరు ప్రతిరోజు చదువుకోండి. ఆ అమ్మ అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ పోయి సుఖంగా ఉంటారు. ఇది శుభం.